ఫ్రెండ్స్ ఈరోజు చూడండి, మీకు మంచి మాట చెప్తాను. నేను మీ శారదా టైలర్ను. ఇదిగోండి, నా దగ్గర ఇంతకు ముందు ఇట్లా జిగ్జాక్ మిషన్ ఒకటి ఉండేది. అది ఏంటంటే ముద్రా లోన్లో నాకు 10,000 రూపాయలు వస్తేనండి, సకాలంలో కట్టాను. 10,000 రూపాయలు ముద్రా లోన్, వీధి వ్యాపారస్తు లోన్ అంటారుగా, 10,000 వస్తే ఇలాంటి జిగ్జాక్ మిషన్ ఇది కాకుండా వేరేది కొన్నాను. కొన్న తర్వాత అది ఒక 3-4 సంవత్సరాలు నడిచిన తర్వాత అది కొద్దిగా ఇబ్బంది పెడుతుంటే దాన్ని అమ్మేశాను. ఇంతకుముందు నాకు ఇట్లాంటివి చూడండి, ఈ మిషన్ 10,000 రూపాయలు అప్పు కట్టేశాను కదా, ఆ 10,000 రూపాయలకు మిషన్ వచ్చింది అనుకోండి, ఇది ఒక వస్తువు నిలబడింది. సెకండ్ టైం మళ్ళీ 4 సంవత్సరాల క్రితం చూడండి, ఈ మిషన్ వచ్చింది నాకు. అంటే ఈ మిషన్ రావటం అంటే 20,000 రూపాయలు నాకు బ్యాంక్ వారు ఫోన్ చేసి నాకు రమ్మన్నారు, పిలిచారు, సంతకాలే పెట్టించుకున్నారు, కట్టారు కదమ్మా అని చెప్పి మళ్ళీ 10,000 అయినాక 20,000 ఇచ్చారు ముద్రా లోన్లో. చూడండి, మోదీ గారు మనకు రోజు భోజనం పెడుతున్నారు. నాకైతే, నా కుటుంబానికి ఎందుకంటారా, చక్కగా మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మనకు భోజనం పెడతారో అదేవిధంగా మోదీ గారు ప్రతి ఇంట్లో కూడా చూడండి, ఇట్లా ఏ పని మాకు చదువు రాదు, పనులు బయటికి పోయి చేయలేము, చూడండి మిషన్లో నేర్చుకొని మిషన్లు కుట్టుకున్నాం. కానీ ఇంత పెద్ద మిషన్ కొనాలంటే నాకు కొంచెం సూపు తక్కువైంది. ఇదిగోండి, ఇక్కడ ఈ మిషన్కి అయితే లైట్ వస్తుంది. అందుకోసం నేను కరెంట్ ఉంటుంది, లైట్ వస్తుంది ఈ మిషన్కి అయితేనని ఈ మిషన్ తీసుకోవాలని కలగా ఉండేది. ఈ మిషన్ ప్లేస్లో నా దగ్గర పాత మిషన్ ఉండేది. ఆ మిషను, ఆ జిగ్జాగ్ పాత మిషను తీసేసి ఈ మిషన్ తీసుకున్నానండి లోన్, ముద్రా లోన్లో. ఈ 20,000 కూడా కట్టేశాను సకాలంలో. చూసారా, ఇప్పుడు నా దగ్గర ఈ మిషను ఇవి రెండు మాత్రం చక్కగా అట్లా నిలబడిపోయినాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లాగే ముద్రా లోన్లు ఏమైనా వస్తే తీసుకొని సకాలంలో కట్టండి. అప్పుడు మనకేంటంటే మన కుటుంబాల్లో చక్కగా వెలుగులు. ఎట్లాగంటే ఒక వస్తువు మనకు వచ్చింది అంటే ఆ సంతోషం వేరే ఉంటుంది. అప్పు కట్టిన తర్వాత ఈ వస్తువు మనకు నిలబడింది అని. ఈ బాకీ నేను తెచ్చేసాను ఆల్రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శారదా టైలర్ని. చూస్తున్నారు కదా, మన లేడీస్ ఇంట్లో మన బాధలు, మన పరిస్థితులు ఎట్లా ఉంటాయో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి. నేను కొంచెం 2-3 రోజుల మంచి వీడియోలు పెట్టట్లేదు అంటేనండి, కొంచెం తల బాగా నొప్పి వస్తుంది. మైగ్రేన్ ఉంది నాకు. ఆ మైగ్రేన్ నొప్పి వల్ల తల బాగా నొప్పి. అయినా సరే చిన్నగా పుడుతున్నాను. కాకపోతే ఏంటంటే టైం సరిపోవట్లేదండి. ఏదో ఒక వీడియో పెట్టాలి. ఎప్పుడు పెట్టినవి పెడితే బోరుగా ఉంటుంది కదా, అందుకని మనం మగవాళ్ళు అంటే బయట పోయి వీడియోలు తీస్తారు, మనం తీయలేం కదా లేడీస్. అందుకే ఇంట్లో ఉన్నది ఏదో వీడియోలు తీస్తున్నాను. మీకు నచ్చకుండా ఏదో తిప్పలు పడి కథ చూడండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శారదా టైలర్ని.